సడన్గా చూసి ఫస్ట్ నేను టెంపుల్ అనుకున్నా, కాకపోతే చర్చికి ధ్వజస్తంభం పెట్టిరేంద్రా. అందరికి నమస్తే. 100 రోజులు బైక్ ట్యాక్స్ లో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా ఇద్దాం అనుకున్నాం కదా. ఈ రోజు డే 35. ఫస్ట్ రైడ్ పెద్ద రైడ్ పడ్డది. అండ్ మా కస్టమర్ ఏమో ఓజీ సినిమా పోతుందంటే అన్నాడు, బ్రో అసలు పవన్ కళ్యాణ్ ఎంట్రీ మిస్ కావద్దు, ఫాస్ట్ పోండి అంటే చాలా ఫాస్ట్ గా వచ్చేసిన. ఎగ్జాక్ట్లీ 2 minutes ముందైతే ఆయన దింపేసిన. ఆయన దింపగానే ఇమీడియట్ గా ఇంకో రైడ్ పడ్డది నాకు. నేను రైడ్ పికప్ చేసుకున్నప్పుడు మాత్రం వాన పడలేదు, కానీ పాపం మా కస్టమర్ ఏకంగానే ఘోరంగా వాన పడ్డది. మొత్తం తడిచిపోయి కాలేజ్ పోతుంది. ఇట్లా వాన పడుతుంటే మాత్రం చూడడానికి చాలా బాగుంది, కాకపోతే కొంచెం చలి పెడుతుంది. ఇంకా నేనేమో ఇక అటు ఇటు దిక్కులు చూసుకుంటా మా కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నా. 5 minutes లో వస్తాను అన్నది. ఇంకా నేను పికప్ చేసుకొని పోతా అంటే ఎందుకు ఇవన్నీ షూట్ చేస్తున్నాను అడిగింది. ఇంకా నేను మన వీడియో కాన్సోల్ చెప్పిన, ఇంకా మన ఛానల్ కూడా ఆమె సబ్స్క్రైబ్ చేసుకుంది అనుకుంటా. వాన పడుతున్నా వానను లెక్క చేయకుండా జాబ్ లో ప్లే చేయడానికి వీళ్ళు గొడుగులు పట్టుకొని ఉంచిన చూడు. జంజిగాలు వేస్ట్గాలు కాదు, మీరే అనుకుంటారు అట్లా. ఇంకా నేను పార్సల్ పికప్ చేసుకుని పార్సల్ చేయడానికి నేను 25 kilometers పోతా ఉన్నా. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ పార్సల్ కూడా తీసుకురావాలి. మంచిగా ఉంది ఇది. ఇంకా నేను ఆ పార్సల్ ఇచ్చేసి ఇది తీసేసుకొని పోతా ఉంటే ఈ ట్రక్ డ్రైవర్లు చాలా ర్యాష్ గా నడిపిస్తున్నారు. ఎవరైనా గుద్దేస్తారు ఇల్లు. ఇంకా నేను ఆ పార్సల్ ఇచ్చిన తర్వాత ఇక రైడ్ పికప్ చేసుకొని వచ్చిన. ఈ రోజు ఏందో నాకు బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ పడుతున్నాయి. అసలు ఎక్కడ నేను వెయిట్ చేయడానికి అయితలేదు నాకు. ఈవినింగ్ టైంలో ఒక పెద్ద రైడ్ పడ్డది, కాకపోతే నేను రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయినా. అట్లనే షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. అట్లుంటది మనతోని ముచ్చట. మొత్తానికి ఈరోజు రైడ్స్ అయితే బాగా చేసిన. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి, ఖర్చులన్నీ పోయి. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.